హలో 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 వీడియో హలో వీడియో చేస్తాను వీడియో చేస్తాను చొక్కా కట్టుకొని వచ్చినావు ఏం చేస్తా అంటారు ఇక్కడ ఉప్మా కై ఉప్మా జల్దీ ఆకలి ఉప్మా ప్లాన్ అంతా ఫ్లాప్ అయ్యి ఇప్పుడు ఉప్మా చేసుకొని తింటాను ఉప్మా చేసుకొని తింటాను. ప్లాన్ ఫ్లాప్ అయిపోయా ఫ్యామిలీ గెట్ టుగెదర్ ప్లాన్ అంతా ఫ్లాప్ అయ్యా ప్లాన్ అంతా ఫ్లాప్ అయ్యి ఇప్పుడు ఇంట్లోనే ఉండుకొని ఉప్మా చేసుకొని తినే ప్లాన్. ఏం ప్లాన్ చెప్పపోని ఏం ప్లాన్ చేసి యాక్చువల్లీ ఇప్పుడు మా పెద్దమ్మది బర్త్డే అంటే జూలై 7th. సో మీట్ చేయాల్చుకునింది ఎక్కడైనా ఒక రెస్టారెంట్కి పోయి లంచ్ చేస్తాము అని ప్లాన్ చేసింది. కానీ మేము కదిలేదానికి లేట్ అయిపోయింది. సో మేము కదిలి అక్కడ రీచ్ అయ్యేదానికి ఇంకా ఒక 2 hours అలా కావాలా. సో వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. దానికే వద్దు అనేసి మీరు క్యారీ ఆన్ చేసుకోండి అని మేము ప్లాన్ని క్యాన్సిల్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఆకలిస్తూ ఉంది అని చెప్పిన దానికి ఉప్మా రెడీ చేస్తా ఉన్నాం. యాక్చువల్గా నీకు అవుట్ సైడ్ రావాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి, అది చెప్పు. అదేం లేదు కదా, ఏం లేదు, అదంతా ఏం లేదు, ఇంట్లోనే ఉండాలి ఎప్పుడో. ఏం లేదు, అట్లేం లేదు. అట్లా అనిపిస్తుంది, లేదని చెప్పలేదు. ఈ పదేం నాకు అట్లా ఉండలే. వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తారు మనకోసం 2 hours వేస్ట్. వాళ్ళు ఆల్రెడీ వచ్చేసిండారు, మనకోసం 2 hours కూకొని కాయాలా. దానికని నేను వద్దు అని క్యాన్సిల్ చేసాను. ఓకే, అదే ఫ్లాప్ అయిపోయా. అదే ఫ్లాప్. ఏమి నీ పైన ఏం బ్లేమ్ చేస్తే నేను నిన్నించి కాదు చెప్పింది. ఒట్లా పోయింటే బాగుంటుండే, అది క్యాన్సిల్. చాలా ఒకటి నేను హుషారు. ఎలా ఏమయ్యా? అయ్యో హుషారు. చాలా నేను ఒకటి ఇంకేం లేవా? ఇది రవ్వ యావదే బాగుంటుంది కదా దాంట్లో. స్టార్టా ఏమైనా ఫస్ట్ తిరుపతి ఓకే, ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు పట 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 అంటే. నువ్వు ఒకసారి ఉప్మా చేసింది కదా, చేసింటే ఏమైతే రవ్వనే వేయించింది. అట్లా వేసి ఉప్మా చేసి పాప ఎవరో వచ్చింది మెకానిక్, వాళ్ళకి చేసి అట్లా పెట్టింది. వాళ్ళు తిన్నే లేదు వాళ్ళు పాపం. కానీ వాళ్ళు నేను చేసింది ఏదో అనుకుంటారు. అదే నేను ఇంట్లోనే ఉంటుంది కదా, నువ్వు చేసిన పనికి నేనే చేసింది. ఎట్లా ఇవాళ రవ్వేసలేదు నువ్వు ఏం పెట్టింటావు అనేసి ఏం చేయట్లేదు నేను. మిస్ అయ్యి అడగాల కదా, అడగలే నేను. నువ్వు ఏం పెట్టింటుంటావు కదా, దానికి నేను ఏం తింటావేమని అట్లే చేసి అది పేస్ట్ మారి వచ్చింది. ఆ పేస్ట్ అయిన దాన్ని వాళ్ళకి తినేకి ఇచ్చింది. అట్లా పని చేసిండ్రు వీళ్ళు. చాలా వేసినా తక్కువ వేసినా అది పర్వాలే, టేస్ట్ ఉంది అంతే. బయట చేసేది బఠానీ ఉంటే ఇప్పుడు ప్లాన్ సడన్ ప్లాన్ కదా, వెజిటేబుల్స్ అంతా ఖాళీ చేస్తాము. ఇప్పుడు సడన్ గా ప్లాన్ చేసింది దీనికి అవుట్ సైడ్ పోదాం అనుకుని ఊరికే. ఇంకేం టైం ఆల్రెడీ 12:45 1 o'clock అయితే వచ్చు. మరి ఆకులే బిన్నే ఆనియన్ ఉప్మా చేస్తాం. ఉప్మా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ కరివేపాకు
రెసిపీ షేర్ చేయాలనేది లేదు కదా, అందరికీ తెలిసింది. ఈజీ కదా చేసేది. ఇంట్లోనూ చేసేది, అందరి ఇంట్లోనూ చేస్తారు. వెజిటేబుల్ అంతా వేస్తే బాగుంటుంది, వెజిటేబల్స్ వేస్తే. అది ఇప్పుడు కొందరు ఉన్ని అట్లా ఉప్మా లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇట్లా ప్లెయిన్ గా చేస్తే కూడా తినేస్తారు. ఓకే. నాకు ఉప్మా అంటే అయ్యలే, నీకు వెజిటేబుల్స్ ఉండాలి. దాని వెజిటేబుల్స్ అంతా ఉంటే అట్లీస్ట్ ఓకే తినొచ్చు అని తింటా. కానీ ఇప్పుడు వెజిటేబుల్స్లే బఠానీ లేదు, ఏమీ లే. సో ఏమి చేశాను వితౌట్ ఎనీ ఆప్షన్ నేను ఇప్పుడు ఉప్మానే తినాలి. నాకు ఎట్లున్నా తింటాను నేను. అదేరా ఏం ప్లెయిన్ గాను బాగుంటుంది కదా. బాగుంటుంది, నాకు స్కూల్కి ఎత్తుకోపోతుంది ఉప్మా నువ్వు? మా ఇంట్లో చేస్తానండే ఉప్మా జాస్తి. ఎలా? లంచ్ బాక్స్కి మా అమ్మ వర్క్ చేస్తూ ఉంటుంది. సో బిన్నె అయ్యాట్ల రెసిపీలు అయితే ఇంట్లో ఫ్రీక్వెంట్గా చేస్తారు కదా, దాంట్లో ఒకటి ఉప్మా. వీక్లీ ఒకసారి 2 సారైనా ఉప్మా మా ఇంట్లో చేస్తూనే ఉంటాయి. నాకు అట్లా అయ్యి లంచ్ బాక్స్ ఎత్తుకుంటే ఉడకాడిపోయింటాం. ఇంకా ఇప్పుడన్నా మనకి హీట్ ఉండే అట్లా లంచ్ బాక్సెస్ అంతా వచ్చింది కదా, అప్పుడైతే ఏమీ లేదు, నార్మల్ స్టీల్ క్యారియర్ లో ఎత్తుకొని పోతా ఉంది. ఆ క్యారియర్ షేప్ లోనే ఉప్పుకున్నాను ఉప్మా. నాకు ఇష్టం కాదులే తినేదాన్ని, ఉడకారిపోయింది. సో దానికే నాకు అంత ఉప్మా ఫ్యాన్ కాదు నేను. ఇప్పుడైతే అట్లీస్ట్ అది మా ఇంట్లో ఏం చేస్తుంది అంటే ఈ బాంబే రవ్వ వస్తుంది కదా, సన్నగా ఉంటుంది, మీడియం రవ్వ, దాన్ని యూస్ చేస్తా ఉంది. అది ఏమవుతుంది అంటే ఒక మరి పేస్ట్ మార్ అయిపోతుంది. సో అది చేసినప్పుడు ఇమ్మీడియట్ గా తినేయాల, కొంచెం లేట్ గా చేస్తే ఒక మరి టేస్ట్ వేరే అయిపోతుంది. బన్సీ రవ్వ అట్లు కాదు, అది ఉదురుగా బాగా వస్తుంది. సో దాంట్లో అయితే నేను తింటా. మీడియం రవ్వ అయితే నాకు బాంబే రవ్వ అయ్యేలే. దాంట్లో ఇప్పుడు కూడా నేను ఇదే వాడతాను, ఇదైతే టేస్ట్ బాగుంటుంది, ఉదురుగా ఉంటుంది. ఇంకా అన్ని టొమాటో వేయాలి. ఓకే ఓకే, ఏం టొమాటో వేసుకో. స్ట్రాంగ్ చెప్పు. మా అమ్మ అయితే నాకు ప్లెయిన్ ఉప్మా చేస్తే నేను తినలేదు అనేసి మా అమ్మ నాకని మసాలా ఉప్మా చేస్తాను. మసాలా ఉప్మా, దానికి జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా వేసి, లవంగం పట్టా ఇదంతా వేసేసి, చెక్క లవంగానా మేము పట్టా అంటాం, చెక్క లవంగా కారాల చెక్క లవంగా అంటారు. సో అదంతా వేసేసి మరి పేస్ట్ మ్యాచ్ చేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకుంటే దాని ఫ్లేవర్ వచ్చేస్తుంది, మసాలా ఉప్మా బాగుంటుంది. అండ్ దాని జొత్తులో నాకు ఆనపకాయ లేదంటే బఠానీ, ఇది ఏమైనా ఒకటి వేసి చేసిస్తా ఉంటుంది. నూనె అంతా జాస్తి వేసి ఉదురుగా వచ్చేట్లా చేస్తా ఉంటుంది. ఎప్పుడు నేను ఇంకా కాలేజ్కి అంతా వచ్చిన ఆ టైంలో అయితే అట్లా చేస్తే మాత్రమే నేను తింటాను. నేను ఉప్మా ప్లెయిన్ గా చేసాగా నేను తింటానే ఉండలేదు. ఇంకా బిసిబెళే బాత్ పౌడర్ వేసి ఉప్మా తెచ్చుకుంటా. బిసిబెళే బాత్ అది చేస్తారు, నథింగ్ బట్ ఖరాబాత్. బిసిబెళే బాత్ వేస్తే బాగుంటుంది. బిసిబెళే బాత్ పౌడర్ తింటావు, అది ఒకసారి ట్రై చేసింది, టేస్ట్ రాలే. నీళ్ళకి వస్తుండవు. ఒక కప్ రవ్వ కదా, 2 cups ఆఫ్ వాటర్ రెడీ. పోయి నీళ్ళు 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా ఎంతకొద్ది అవుతుంది టైం? ఇంకొక 5 minutes అంతే. బాయిల్ వచ్చినాక రవ్వ వేసేస్తే అయిపోయింది. నాకు పేస్ట్ మరి ఉండాల్సిందే సన్ రైస్లా ఉప్మా. సీరియస్లీ
నీళ్ళు జాస్తి ఉండాలా అనేసి కండిషన్స్. అట్లుంటే తింటుంటే నేను మా అమ్మ చేసేస్తుండే నీళ్ళుగా. ఓకే, దాని నుంచినే ఉప్మా తినేకి స్టార్ట్ అయ్యింది నేను. అంత నేను అంటే నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ గ్రూప్ కానీ మా ఫ్యామిలీలో కానీ ఎవరికి ఉప్మా అంటే ఇష్టమవుతా ఉండలే. ఓకే, నేను చూసిండే ఫస్ట్ పర్సన్ ఉప్మా లవర్ అంటే ఉప్మా లవర్. ఉప్మా అంతా డైలీ చేసేసిన తింటా, అదే డైలీ చేసేసినా తింటారు. నేను అట్లా పర్సన్ చూసిండలేదు. ఓకే, మీకేమనిపిస్తుంది మీరు కమెంట్ లో చెప్పండి. మీరు కూడా ఉప్మా లవర్ అంటే కమెంట్స్ చేయండి, ఉప్మా లవర్ అని. ఉప్మా లవరా కాదా, లేదా ఎవరు చేస్తే మీరు తినే ప్రిఫర్ చేస్తారో అది కూడా కమెంట్ చేయండి. ఏం ఇంత బ్రైట్ అయిపోయి ఇప్పుడు? లైట్ ఆన్ చేస్తే నాకు నార్మల్ గా లైట్ ఆన్ చేస్తే అంటే డే టైమ్ లో లైట్ ఆన్ లో ఉంటే నాకు స్కూల్ క్లాస్ రూమ్ ఎఫెక్ట్ వస్తుంది. దానికి నేను జాస్తి ఆన్ చేసేకపోయేలే. కానీ ఇప్పుడు వామ్ వైట్ వేయించున్నాం, ట్యూబ్ లైట్ నార్మల్ వైట్ కలర్ చేంజ్ చేయించే. సో ఇప్పుడు లైటింగ్ తక్కువ అని చెప్తాను, దానికే వేస్తాము అని. ఇప్పుడు బ్రైట్ గా ఉంది. స్కూల్ ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది? అదేమో తెలియలే. అప్పుడంతా నాకు ఈ రైనీ సీజన్ లో లైట్లు వేస్తా ఉంటాయి కదా, వెలుగుంటా ఉండలే కదా, ఫుల్ హోల్ డే పగలు అంటే అవుట్ సైడ్ వెలుగున్న క్లాస్ రూమ్ లో మా చీకటిగా ఉంటాడు కదా, దాని లైట్లు వేస్తా ఉంటా. నాకు అదే మెమరీస్ వస్తుంది. దానికే నా క్లాస్ రూమ్ ఎఫెక్ట్ వద్దు అని నేను లైట్లు వేసేకపోయేలే. అయిందా? ఇంకొక 5 minutes లో ఉప్మా రెడీ. ఉప్మా రెడీ. ఎంత ఫాస్ట్గా అయిపోయా ఉప్మా? దాంట్లో నేను ఉప్మా చేస్తాను, వేరే అన్ని అంటే లేట్ అవుతుంది. ఉప్మా రెడీనా? 2 minutes. 2 minutes. ప్లీజ్ ఇదంతా ఇగ్నోర్ చేయండి. డిష్ వాషర్ నుంచి బయట పెట్టిన అంతా జోడించుకోవాలా. సో బయట పోయే ప్లాన్ ఉంది కదా, దానికి అదంతా పెండింగ్ ఉంది. ఇప్పుడు తినేసి అదంతా చేసుకోవాలా. సో బ్యాక్గ్రౌండ్ అంతా ఇగ్నోర్ చేయండి. రెడీ రెడీ ఉప్మా. ఎస్, ఫైనల్ టచ్. ఎట్లా వచ్చింది? బాగా వచ్చింది. ఇంకొక 2 నిమిషాలు దమ్మేయాల. బిఫోర్ కొత్తిమీర వేసేసి కొత్తిమీర కలిపేసి దమ్మేసేస్తా. అయిపోయా అంటే ఓకే. టూ మినిట్స్ అయిందంటే 2 minutesలే 1 minute చాలు. ఓకే, రెడీ అయినాక రెడీ అయిపోయింది. ఇంకా తింటాము. ఉప్మా రెడీ. ఉప్మా రెడీ. ఇప్పుడు బ్యాటింగ్ చేసేదే. ఐ థింక్ ఉప్మా రెసిపీ షేర్ చేసిందని మనమే అనిపిస్తుంది. ఎలా అంటే ఉప్మా అందరికీ తెలుసును, స్టిల్ రెసిపీ షేర్ చేసింది. ఓకే, బట్ ఇదేం రెసిపీ రెసిపీ కాదు, ఊరికే జనరల్లీ మనం మాట్లాడి నార్మల్గా బ్లాగ్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకా 2 minutes చూడిస్తే ఇంకా ఉదురుగా అవుతుంది. ఓకే, చాలా రెడీనా రెడీనా మీరు అడుగుతా ఉన్నాను. ఇంటికే ఆఫ్ చేస్తాను. చాలు కదా? చాలు, బాగా వచ్చింది కదా. ఎల్లో కలర్ తెలుస్తా ఉంది. లైట్ లైటింగ్. ఎల్లో కలర్ ఉప్మా. ఎల్లో కలర్ ఉప్మా. నేను ఫస్ట్ టైం వేయలే అయినా. ఇప్పుడు ఏమి గీనా? గీ లాస్ట్ ఫైనల్ టచ్ గా కొంచెం గీ వేస్తాం. అంతే, రెడీ. రెడీ, ఉప్మా రెడీ. ఓకే, ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో సిద్దాం. ఓకే, సో ఈ బ్లాగ్ మీ అందరికీ ఇష్టమైంది అనిపిస్తుంది. ఇష్టమైంటే మరి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. అండ్ ఈ మా వీడియోస్ ఇంకా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. చూడాలంటే మరి కొన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి మాకు. సో ఇంకేమి, అంతే. ఓకే, సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. Bye.